అల్వాల్ సర్కిల్ మచ్చబుల్లారం డివిజన్ అంబేద్కర్ నగర్లో మహాత్మా జ్యోతిరావు పూలే 199వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మచ్చబుల్లారం డివిజన్ మాజీ కార్పొరేటర్ రాజ్ జితేందర్నాథ్ హాజరయ్యారు. మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జ్యోతిరావు పూలే సమాజ స్థాపనకై అహర్నిశలు కృషి చేసి కుల వివక్షకు వ్యతిరేకంగా పోరాడారని అన్నారు. జ్యోతిరావు పూలే గారు 1827 11వ తారీఖు ఏప్రిల్లో జన్మించారు మహారాష్ట్రలో. వారు ఈ నిమ్న జాతి అభివృద్ధికై వారు సంఘ సంస్కర్తగా, తర్వాత చిన్నతనంలో భర్తను కోల్పోయినటువంటి స్త్రీల కోసం వారికి మళ్ళీ వివాహం చేపించి ఈ సంఘంలో ఎట్లయితే పురుషులు జీవిస్తున్నారో మన స్త్రీలకు కూడా అటువంటి అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఉన్నత వర్గాలతో పోరాడి వారి వెనకాల నిలబడి వారికి మళ్ళీ వివాహం చేయించి సంఘ సంస్కర్తగా ఆయన పేరు తెచ్చుకున్నాడు. అటువంటి వ్యక్తి ఈ వచ్చే ఏడాది 200 ఏళ్ళు కంప్లీట్ అవుతుంది కాబట్టి అటువంటి వారిని ఈరోజు మనము గుర్తు చేసుకోవడం మనందరి అదృష్టం. నగర్ కాలనీలో ఆ మహనీయుల విగ్రహాల దగ్గర 199వ జయంతి మహాత్మా జ్యోతిరావు పూలేకు ముఖ్య అతిథిగా విచ్చేసిన మైనంపల్లి హనుమంతరావు గారు, మరి రాజ్ జితేందర్నాథ్ గారు, మరి కాంగ్రెస్ కుటుంబ సభ్యులకు అందరికీ స్వాగతం సుస్వాగతం చెప్తూ, మరి మహాత్మా జ్యోతిరావు పూలే ఇందాక నరసింగన్న గారు మన యాదగిరి గారు పెద్దలు చెప్పినట్టు 1827 11 ఏప్రిల్న జన్మించారు. మరి గోవిందరావు చిన్నమ్మాబాయి దంపతుల ఇద్దరు మగ సంతానము, మరి రామోజీరావు జ్యోతిరావు పూలే అని ఇద్దరు కొడుకులు. మరి జ్యోతిరావు పూలే చిన్నప్పటి నుంచే మరి తను చదువుకుంటూ మరి దాన్ని బ్రాహ్మణయిజము వ్యతిరేకిస్తూ దాని ప్రజల కష్టాలను తీర్చిదిద్దే విధంగా మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు తన చిన్నతనంలోనే 9 ఏళ్ళు ఉన్న అమ్మాయిని సావిత్రిబాయి పూలేను తాను 13వ ఏట ఉన్నప్పుడు వివాహం ఆడి మరి ఆ యొక్క సావిత్రిబాయి పూలే గారికి అక్షరాలు నేర్పించి ఈ దేశంలోనే మొట్టమొదటి టీచర్గా తయారు చేసిన వ్యక్తి మహాత్మా జ్యోతిరావు పూలే. ఆ విధంగా ఒక టీచర్గా ఎదిగినటువంటి సావిత్రిబాయి పూలే అక్కడ ఒక పాఠశాల నిర్మించి మహిళలకు మరి పాఠాలు చెప్తుంటే ఓర్వలేని ఈ యొక్క బ్రాహ్మణీయ వ్యవస్థ ఆమె మీద రాళ్ళు విసిరి మరి పేడ నీళ్లు చల్లి ఎన్నో విధాలుగా కష్టపెట్టినా కానీ ఆమె ఆ అదే చీరను కట్టుకొని మరి ఇంకో మార్చీర బ్యాగులో పెట్టుకొని పాఠశాలకు పోయి పాఠాలు చెప్పిన తల్లి. ప్రజల కష్టాలను తీర్చిదిద్దే విధంగా మరి ఎన్నో కార్యక్రమాలు చేపట్టినటువంటి మహాత్మా జ్యోతిరావు పూలే గారు తన చిన్నతనంలోనే 9 ఏళ్ళు ఉన్న అమ్మాయిని సావిత్రిబాయి పూలేను తాను 13వ ఏట ఉన్న